ఆపదలో ఉన్నానని అర్థం కావాలి, ఆపద యొక్క స్వరూపం అర్థం కావాలి, నన్ను రక్షించుకునే విషయం అర్థం అవ్వాలి, రక్షించగలిగేవాడు ఎవడో వాడి మీద సుస్పష్టమైన జ్ఞానం ఉండాలి. ఈ నాలుగింట్లో ఏది ఫెయిల్ అయినా స్తోత్రం నా దగ్గర నుంచి బయలుదేరదు. నేను ఇది చెయ్యి అందించాను. నేను చెయ్యి పైకెత్తడం అంటే ఈ నాలుగుతో ముడుతుంది. చెయ్యి పైకెత్తగలను కానీ నాంతలో బయటకు రాలేదు. సో ఎవరంటే వాడు రక్షించగలరా? నన్ను మించిన ఆపదలో ఉన్నారు ఎంతమంది. నాకు కనీసం ఆపద జ్ఞానమైనా ఉంది. వాడు హాయి ఉన్నాను అనుకుంటుంది, వాడితే మనస్నే. ఇది ఆధ్యాత్మికత. అందరూ ఆధ్యాత్మికతలో ఉన్నాం. ఆపద ఎంతమంది స్పృహం. బాగానే ఉన్నాం అనుకున్నానికి భయపడాలి మనకు. ఇది ఆచార్యాలు అనుకోలేదు ఆ మాట, బాగానే ఉన్నాను. మనం ఏ ధైర్యంతో అనుకుంటున్నాం? ప్రహ్లాదులు అనుకోలేదు, మనం ఏ ధైర్యంతో అనుకుంటున్నాం? చూటుగా అడుగుతున్నాం, ఏ ధైర్యంతో అనుకుంటున్నాం? ఈ బాగు నిలబడే బాగా ఎంతసేపు ఈ బాగు పాడేయకూడదు. ఆ రోజు ఎవరికైనా తిట్టి ప్రపంచంలో నాన్న వాళ్ళు రక్షిస్తారా? దేహం కాపాడుతుందా? ఇది నన్ను దగా చేసేస్తోంది ప్రతిక్షణం. ఇది నన్ను కాపాడింది. పరమశత్రువు ఇది కాదన్నది జ్ఞానం. ఏది ఆపదలైతే పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒక మాట. మనందరికీ మన బీరవా నిండా డబ్బులు, బుద్ధి నిండా మోహాలు. బీరవా నిండా డబ్బులు ఉన్నాయో తెలియదు కానీ బుద్ధి నిండా పుష్కలంగా మోహాలు ఉన్నాయి. వీడు రక్షిస్తాడు, వాడే ఆపదలో ఉన్నాడు, సంరక్షించింది. అసలు వాడికి ఉన్న ఆపద కూడా వాడికి అర్థం కావాలి. ఎవడు రక్షిస్తాడు? ఎవడో వాణి ఆచార్య వరకు. ఈ నాలుగు అర్థమైంది కనుక ఆచార్యుల వారు కరావలంబం చేయగలుగుతారు. ఎవడు పిలిచారు? ఎవడు చెయ్యి అందించి పైకి లాగలడో, ఎవడు సమర్థుడో, ఎవడు ఆపదలో లేడో, ఎవడు ఆపదలో ఉన్నవాడిని రక్షించేటటువంటి దయాస్వభావం ఉన్నవాడు, ఎవడు వాడు తిరిగి మళ్ళీ ఆపదలో పడ్డో, ఎవడు రక్షించగలిగే శక్తి ఉన్నవాడు వాడు దేని. ఎవడు వాడు? ఈ నన్ అదర్ దేన్ లక్ష్మీ. సర్వగత విష్ణువు వాడే లక్ష్మీ. ఆనాడు పిల్లవాడు గుర్తుపెట్టుకునే భారతదేశానికి ప్రహ్లాదుడు అనంత కోటి నారసింహాల రూపంలో రక్ష పెట్టి వెళ్ళాడు. ఆచార్యుల వారు 4 పీఠాల రూపంలో భారతదేశంలో రక్ష పెట్టి వెళ్ళారు. ఇంతకన్నా ముందు ఈ పిల్లవాడు అనంత కోటి నారసింహాల రూపంలో భారతదేశానికి విశ్వం మొత్తాన్ని రక్ష పెట్టి వెళ్ళాడు. వాడుకున్నవాడు ధన్యుడు, వాడుకోకపోతే దౌర్భాగ్యం. వాడేం చేస్తాడు? పెట్టి వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి సద్దుగా వాడుకుంటే లోకంలో ఉత్తమంగా ఉంటాం. చెడగొట్టుకుంటే తండ్రి వచ్చి రక్షించడుగా, తండ్రి పోయి తండ్రి రక్షిస్తాడు. మన సంస్కారం అనేది అనంత కోటి నాశనం కూడా ముట్టుకుంటే రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. ముట్టుకునే నా సంస్కారం. ఎక్కడ పరిగెట్టాలి రక్షణ కోసం? ఇక్కడే ఉన్నాడు కదా రక్షకుడు. అందువల్ల రక్షకుడు సంబంధించి జ్ఞానం ఉండాలి. ఆపద స్పృహ పరిపూర్ణంగా ఉండాలి. నేనున్న ఆపద నాకు అర్థం కావాలి. ఆ ఆపద ఏంటో బోధపరచడానికి ఈ స్తోత్రం చెప్పారు. ఆపద మనం అనుకున్న సీమ తలకాయ ఇంత కాదు, ఏడు తలకాయ ఉంటుంది. అసలు విశ్వమే ఆపద. విశ్వంలో ఆపద కాంతి 4 నుంచి 3 శాస్త్రం, సద్గురువు, భగవంతుడు. ఈ 3 పక్కన పెడితే విశ్వానికి ఎందుకు విలువ ఇవ్వాలి? ఈ 3 ఉన్నాయి కదా విశ్వం. ఈ 3ని పక్కన పెడితే భయంకర విశ్వం. అదేంటి ఆచార్యులు చూపిస్తారు. ఇది మనం కంగారు పడడం చెప్పించుకోకలేదు. మహానుభావుడు అన్ని స్పష్టంగా చెప్పి వెళ్తారు కనుక ఆచార్యుల వారికి అర్థమైంది కనుక కరావలం అడిగారు. అది వెంటనే మీరు అడగచ్చు. మరి మనకి అంత స్థాయిలో ఆపద స్పృహ లేదు కదా, మనకి ఈ స్తోత్రం చదువుకుంటే ప్రయోజనం ఏంటి? అడగద్దా మరి. ఆడకూడదు కూర్చున్నావా? టైం ఏదో చెప్పుకోవాలి కూర్చున్నావా? ఇప్పుడు ఆయనకి అర్థమైంది చెయ్యి తీస్తారు. ఇంకా చెయ్యే పైకెత్తలేదే మేము. చెయ్యి నొప్పు కూడా పైకెత్తలేదు. బాగానే ఉన్నాగా. అవునా? యథార్థం చెప్పండి. బాగుంది. అవులేని వాడు మేమే చెప్తాడు ఇబ్బందులు ఉన్నాడని. మనకు ఆ జ్ఞాపకం మనకు కంగారు లేదు. బాగానే ఉన్నాం. బాగున్నాడు హాస్పిటల్కి వెళ్తామా? అలా ఈ స్తోత్రం చదువుతున్నాం. డాక్టర్ గారు బాగున్నానండి, నాకైతే మందు ఇవ్వండి. బాగున్నాను, మందు ఇవ్వండి. డాక్టర్ గారు బాగులేడే ఇప్పుడు. డాక్టర్ గారు రావుడు ఇలా ఎవడు అడగరు. అలా కారణంలో బాగులేవండి, మందు ఇవ్వండి. బాగానే ఉన్నాం అన్నప్పుడు ఈ స్తోత్రం చదవాల్సిన పరిస్థితి చెప్పనా? ఈ స్తోత్ర పఠనంలో మనకు కలిగే లాభం ఏంటంటే ఉన్న ఆపద అర్థం. ఆయన గారికి ఆపద అర్థమే స్తోత్రం చేశాడు. మనకు ఉన్న ఆపద అర్థం. ఆ తర్వాత స్తోత్రం చేయడానికి మనం ఆయన అడుగు ముందున్నాడు. ఆయన అర్థమైతే కదా స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రం చదవడానికి ఆపద అర్థం అవుతుంది. అందుకే ఈ మాటతో వాళ్ళ ప్రవచనం ప్రారంభించారు. ఆపదకు సంబంధించి జ్ఞానం లేని వాళ్ళందరూ ఆపదలో లేని వాళ్ళు కాదు. ఉన్న ఆపద తెలియని వారు అందుకు ప్రారంభించారు. ప్రారంభానికి ముగింపు సరిపోయిందా? అమ్మయ్యా, నవ్వులు వచ్చేది. చీకటిలో ఉన్న వస్తువు
లేనిది కాదు, ఇది మా లైట్ ఆఫీస్లో ఇంట్లో స్వేచ్ఛగా నడిచేస్తే గుమ్మం ఊరుకుంటుందా, కాళ్ళకి తెలిసి మొక్కలు చేసేస్తాను. అంటే మా లైట్ ఆఫీ కానీ గుమ్మం ఎటో పోతుందా? కాదు, గుమ్మం అక్కడ ఉంది. లైట్ ఆపినతో నేను ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. లైట్ ఆపింది కనుక, లైట్ ఉందనుకోండి స్వేచ్ఛగా వెళ్ళాలి, తెలుస్తుంది. నేను లైట్ ఆపించాను కాబట్టి వస్తువుల దారిలో ఉండకూడదు అనుకుంటే ఎంత మూర్ఖత్వమో. నాకు ఏ ఆపద లేదు అనుకుంటే, అంటే ఆపద ముందు జ్ఞానం లేనప్పుడు ఓరే బాగానే ఉన్నాను అనుకుంటే ఆపద ఎత్తిపోతుంది, పంపు ముంచేస్తుందిగా. అందువల్ల ఉన్న ఆపద అర్థం అవుతుంది. ఆపద ఇప్పటిదాకా ఆపద అర్థం కాని వాళ్ళు, ఆపద అర్థమైన వాళ్ళకు భగవంతుడి మీద ఇంకా దీక్ష పెరుగుతుంది, ఇంకా గట్టిగా పట్టుకుంటాం. ఆచార్యుల వారి యొక్క ప్రేరణతో, ఆయనకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ప్రహ్లాదుల ప్రేరణతో వాళ్ళ శక్తి మనకి సంప్రాప్తించి ఇంకా గట్టిగా పట్టుకుంటాం. అర్థం కాకపోతే ఓహో ఇదా నేను ఆపద అనే విషయం అర్థమై అప్పుడు భగవంతుడి వైపు మన అడుగులు పడతాయి కనుక ఇది ఆచార్యుల వారు తెలిసినటువంటి ఈ ప్రేరణతో ఈ కరావలము అన్న దానికి ఈ ఉగ్ర అనే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ఆచార్యుల వారికి ఇక్కడ ప్రేరణ. సో ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఇంకా స్తోత్రంలోకి వెళ్ళచ్చు. ఎంత పడింది స్తోత్రానికి నాంది. ఒక్క శ్లోకం ప్రారంభించేసి కేవలం ఈ శ్లోకాలకు వెళ్ళచ్చు. అంటున్నారు లోపల ఉంటారుగా వరాహం, అది త్రిభంగి స్వరూపం. ఆ రూపంలో ముఖం వరాహం, వెనకాతల గోళ్ళు తోక ఉంటాయి, అవి సింహానికి సంబంధించినవి, కాళ్ళు నరుడు. త్రిభంగి మూడు భంగిమలతో స్వామి ఉంటాడు. ఒక వరాహ భంగిమ, గోళ్ళు ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమన్నా చూడలేదు కదా, గోళ్ళు ఉంటాయి, వాళం ఉంటుంది. వాళం ఎవరు సింహాన్ని, వాళం అంటే తోక. మూడోది నరుడు కాళ్ళు ఉంటాయి, కాళ్ళు పాతాళ లోపలికి విడితే భూలోక వాసులు దర్శనం ఉండదు, ఎందుకంటే ఆ పర్వతాన్ని గట్టిగా చెందిస్తున్నాను. పాదాలు కనిపించవు, వాళ్ళు ఎక్కడ పాదాలు మనకి తెలుసు, పాతాళ వాసులకే దర్శనం ఈ యుగానికి సంబంధించి. అందువల్ల మూడు కలిసి ఉన్నది కనుక అది త్రిభంగి స్వరూపం. సరేనా? అందువల్ల ప్రథమ శ్లోకానికి ప్రవేశిస్తూ ముందు ఇక్కడ మీకు స్తోత్రం కాగితాలు ఇవ్వాలి కదా, ఇలా రాస్తామని ఒకరు వీళ్ళందరికీ శ్రీమద్శంకరాచార్య భగవత శ్రీమద్శంకర భగవత్ పూజ్యపాద విరచిత శ్రీలక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్శ కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతికాంత లక్ష్మీలతత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక్క మాట పెట్టి ఇంటికి వెళ్తాను. ఇందాక చెప్పాను, సత్యం కానిది సత్యం వల్లే కనిపించేది. ఇలా ఈ సత్యం కాకుండా సత్యం వల్లే కనిపిస్తున్న మిథ్య ఉందే, ఏం చేస్తుందంటే సత్యంలా కనిపిస్తూ దాని చుట్టూ మనల్ని తిప్పుకుంటుంది. తిప్పుకుంటుందా లేదా? సత్యం వల్ల కనిపించి ఊరుకోదు. సత్యంలా కనిపిస్తున్నాడు ఏం చేస్తుంది? ఎండమావులో నీళ్లు ఆకర్షించినట్టుగా సత్యం కానీ ఈ మిథ్య ఉందే, ఇది సత్యంలా కనిపిస్తూ సత్యంలా భ్రమింపజేస్తుంది. అది తిప్పుకుంటుందా లేదా? దాని చుట్టూ పిచ్చి వాళ్ళు అలా తిప్పుకుంటుంది. అలా దాని చుట్టూ తిప్పుకునేటటువంటి ప్రవృత్తే మోహము. ఏంటది? మోహం అంటే అది. మోహం అంటే సత్యం కాదని సత్యం అనుకోవడం, సత్యాన్ని లేదనుకోవడం. సో ఈ సత్యం కానిది ఏదైతే ఉందో అది దాని చుట్టూ అది సత్యంలా కనిపిస్తూ మనల్ని సత్యమైనట్టుగా భ్రమింపజేస్తూ దాని చుట్టూ మనల్ని తిప్పుకుంటోంది, మోహింపచేస్తోంది దాని చుట్టూ. అదే మోహం. ఈ మోహం ఎంతుందో తెలుసిన సాగరం ఉంటుంది. ఆ మోహ సాగరమే సంసారం. ఆయన గారు ఆనంద సాగరం, ఇది
దుఃఖసాగరం, శోకసాగరం, మోహసాగరం. ఈ రెండు సాగరాలు మళ్ళీ వేరుగా లేవని మాత్రం స్పష్టం చేసుకోవాలి. ఇప్పుడు గోదావరి చూడాలంటే రాజమండ్రి వెంటే కనిపిస్తుంది, రామకృష్ణ బీచ్ నీ రెండింటినీ ఎట్ ఏ టైం రెండు పక్కన చూడచ్చు. రెండు వేరువేరుగా ఉన్నాయి కనుక అర్థమైందా? గోదావరి రాజమండ్రి అంటే గోదావరి కనిపిస్తుంది, అది వేరుగా ఉంది ఆ ఊర్లో, ఇది ఇక్కడ వేరుగా ఉంది. ఆ విధంగా ఆనంద సాగరం, ఈ మోహసాగరం వేరువేరుగా లేదు. ఏమంటే ఎక్కడ ఉందంటే ఆనంద సాగరం దీని దాడితో ఉంది. బస్సు వేసి వెళ్ళిపోతామంటే బస్సు వేసుకుంటే దీనిలోనే తిరుగుతాం, ఈ మోహసాగరంలోనే. మేము అర్జెంట్ వచ్చామంటే మోహసాగరం, బ్రహ్మాండమైన మోహసాగరం. ఏమన్నా నైనిటాలు వెళ్ళొచ్చు మోహసాగరం, అమెరికా బ్రహ్మాండమైన మోహసాగరం. అసలు కాలంలో జ్ఞాపకం ఉన్నారు అంటే బస్సు వేసుకుని వెళ్ళాక బస్సు కూడా మోహసాగరం అని. మరి ఏమిటెక్కాలి? భవాభిపోత నాయన నువ్వు దాటించాలరా, ముందుకి మాట్లాడు. శ్రీమత్ పయోనిధి నికేతన. ఒకసారి స్వామివారిని పాల సముద్రంలో ఉన్న స్వామివారిని స్మరిస్తారు. శ్రీమత్ అంటే ఓ శుభస్వరూపుడా, మంగళకరమైన, మంగళ శబ్దంతో స్తోత్రం ఎప్పుడు ప్రారంభించాలి. శ్రీ మంగళకర మంగళకర శబ్దం. శ్రీమత్ పయోనిధి, పయము అంటే పాలు, పయోనిధి పాల సముద్రంలో ఉన్నవాడ. శ్రీమత్ పయోనిధి నికేతన, నికేతన అంటే ఇల్లు, పాల సముద్రమే ఇల్లు గలవాడా, మంగళకరమైనటువంటి ఆ పాల సముద్రమే ఇల్లుగా కలిగిన వాడ. పాలంటే విజయ డైరీ వెళ్తారు. పాలంటే శుద్ధ సత్వగుణం. అందుకే సాధకులైన వాళ్ళు పాలు ఎక్కువ తాగండి, సత్వగుణం పెరుగుతుంది పాలు వల్ల. ఉపవాసాలు ఉన్నాడు పాలు తాగండి, మిగతా నిశ్చితం పాలు తాగస్తున్నారు, ఏమి సత్వగుణం పెరుగుతుంది పాలు వల్ల. అందులో గోక్షీరం అంటే ఇంకా సత్వగుణం, అదో శుద్ధ సత్వగుణం. సత్వగుణం 3 గుణాల్లో ఒకటి, 2 గుణాల కంటే మంచిదే, కానీ ఇది కూడా ప్రకృతిలో భాగంగా. అదో త్రిగుణాలకి అతీతమైనటువంటి శుద్ధ సత్వగుణం ఏదైతే ఉందో ఆ శుద్ధ సత్వగుణ స్వరూపుడే భగవంతుడు అని చెప్పడం, దాన్ని పాలుతో పోల్చి చెప్తారు. అంటే పాల సముద్రం లేదా అంటే ఉండొచ్చు, ఇంత విషయం అన్నప్పుడు పాల సముద్రంగా ఉండడం నష్టం ఏంటి? పరమాత్మ ఏదో సృష్టించగలడు. పాలు అంటే తాత్వికార్థం ఇది, శుద్ధ సత్వగుణ స్వరూపుడు అంటే పరమాత్మ శుద్ధ సత్వగుణాన్ని ఇల్లుగా కలిగి ఉన్నవాడు. అంటే ఎవరైతే ఈ 3 గుణాలు దాటి వెళ్తారో వాళ్ళని తన ఇల్లుగా చేసుకుంటాడు అని చెప్తాడు. ప్రహ్లాదుడు ఎందుకు చేసుకున్నాడు? 3 గుణాలు దాటి పెట్టాడు. మనం ఎందుకు చేసుకోలేదు? 3 గుణాలు పడుతున్నాడు. ఇన్నున్నాయి ఆ మాటలు. ఇది ఇన్నున్నాయి అక్కడ ఆచార్యుల వారు చెప్పారు కాబట్టి ఉన్నాయి. ఆచార్యుడు చెప్పినవాడు సామాన్యుడా, జగద్గురు. శ్రీమత్ పయోనిధి నికేతన ఉన్నది. చక్రపాణి, చాలా ఆయుధాలు ఉన్నాయి కానీ చక్రాన్ని స్మరించారు. సుదర్శన మహాజ్వాల, సూర్యకోటి సమప్రభ, అజ్ఞానాంధస్యమేదేవ విష్ణోహ మార్గం ప్రదర్శయ. ఎవరో చక్రం? సుదర్శనం. అంటే భక్తుడిని రక్షించే స్వభావంతో ఉన్నాడు అని అర్థం. దాన్ని చూపించారు. తిరుపతిలో కూడా స్వామి ఊరేగు బయలుదేరే ముందు సుదర్శనాల వాడు వెళ్తారు, చక్రాల వాడు. ఆయన వెళ్ళి వీధుల్లో, ఆ మాడ వీధుల్లో ఉన్నటువంటి ఏవైనా రాక్షస శక్తులు ఉంటే వాటిని ముందు ఆయన తొలగిస్తే అప్పుడు స్వామికి ట్రాక్ లేదు. విఐపి గారు వస్తున్నారని కానీ ముందు పోలీసులు వచ్చినట్టుగా జరుగుతుంది అక్కడ. సుదర్శన ఆళ్వారు అంట. ఆళ్వారు అంటే నిరంతర విష్ణు జ్ఞానంలో ఉన్నవాడు కనుక చక్రపాణి. చక్రపాణిని స్మరిస్తే, విష్ణువు యొక్క ఆయుధాలను స్మరిస్తే మనకు రక్ష. అందులో అన్ని ఆయుధాల కన్నా దివ్యమైన ఆయుధం సుదర్శన మహాజ్వాల. ఏంటది? జ్ఞానం కలిగిస్తుంది. దర్శనం. సుదర్శనం చక్కటి దర్శనం ఇస్తుంది. ఏంటి దర్శనం? ఈ దిక్కుమాల ప్రపంచం కనిపిస్తుంది, ఇప్పుడు దర్శనం ఇదే కనిపిస్తుంది. దీనికి ఆధారంగా ఉండి దీని ఎన్నంతగా వ్యాపించినటువంటి విష్ణువుని దర్శించడానికి నేత్రం ఉండాలా? అది సుదర్శనంలో వస్తుంది. సుదర్శనం. సుదర్శన అనుగ్రహం లేకుండా విష్ణు అనుగ్రహం కలదు. సుదర్శన మహాజ్వాల, కోటి సూర్య సమప్రభ. కోట్ల మంది సూర్యుడు ఒక్కసారి వస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఉన్నవాడయ్యా. ఒక్కసారి అజ్ఞానాంధస్యమేదేవ మహా వెలుగు. మేము విష్ణువు తెలియని అంధకారంలో పడున్నాము. అజ్ఞానం అనే చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానం తీసుకుని సుదర్శనాన్ని ముంచితే అక్కడికి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. గరుడు మీకు ఆ పతాకం ఎగరేస్తారు, దాంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దేవతలందరూ గరుడు ఆహ్వానం అందిస్తాడు. దాంతో అది ప్రారంభం. వైష్ణవ సంప్రదాయం అలా చేస్తారు. అజ్ఞానం అంధకారంలో మునుగున్నానే, అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోహో మార్గం ప్రదర్శిత. విష్ణువు చెంతకి నేను నడిచేటువంటి మార్గాన్ని చూపించు. అంధకారంలో పడిపోయింది. చీకట్లో ఉన్నవాడికి దీపం ఎలాగైతే ఒక స్ఫూర్తిని ఇస్తుందో, ఒక ఆధారం ఇస్తుందో, అలాగే
విష్ణువు తెలియని ఈ సంసారాంధకారంలో మునిగి పడున్నాయా నాకు ఒకసారి జ్ఞానం కలిగించు అన్నదాన్ని సుదర్శన ఆధారంగా మనం స్మరించడానికి చక్రపండి. ఎక్కడున్నాడు స్వామి? భోగీంద్ర భోగమణిరాజిత. భోగీంద్రుడు అంటే ఆదిశేషుడు. ఒక ఆడవారు ఆయన, ఒక ఆడవారు ఆయన ఇతని చేతిలో ఉంటాడు. ఈయన నిరంతర సేవ చేస్తుంటాడు స్వామి. భోగీంద్ర భోగ మణిరాజుల పుణ్యమూర్తి. మొత్తం మీద పడగలన్నింటి మీద కూడా మణులు పొదిగి ఉన్నాయట. అటువంటి ఆదిశేషుడి మీద స్వామి భోగమణి రాజిత. భోగీంద్ర భోగమణి రాజు. అటువంటి ఆ భోగీంద్రుడి మీద స్వామి చక్కగా పడుకున్నాడు. పడుకోలేదు, కూర్చుని ఉన్నాడు. భోగీంద్ర భోగమణి రాజిత. అక్కడ ఆదిశేషుడిని స్మరించాడు. ఆదిశేషుడు నిరంతర సేవకుడు విష్ణువు. ఆయన గారికి ఎలా కావాలంటే అలా మలుచుకుంటాడు. పడుకోవాలంటే పడుకోవుతాడు, కూర్చోవాలంటే కూర్చోవుతాడు. సోఫాతం చేయాలి. మీద ఛత్రం, కాళ్ళ కింద దిండు, తల కింద దిండు, అలాగే మలుచుకుంటాడు ఆయన. నిరంతర సేవ. భోగీంద్ర భోగమణి రాసిత. స్వామి తన మీద ఉన్నాడేమో ఇంకా మనకు కదా ఆనందమే ఆనందం. ఎవరైనా పుణ్యముక్తి. తలుచుకున్న వాడికి పుణ్యం, దర్శించిన వాడికి పుణ్యం, స్మరించిన వాడికి పుణ్యం, భావించిన వాడికి పుణ్యం, కీర్తించిన వాడికి పుణ్యం. అలా కీర్తించేవాడు పక్కన కూర్చుంటే పుణ్యం. పుణ్యముక్తి. పుణ్యం అంటే పునాది అనేన ఇది పుణ్యం. దీనివల్ల అయితే మనం పవిత్రం అవుతామో వాడు పుణ్యమూర్తి. ఎవరిని స్మరించుకుంటే మన పాపాలు తొలగిపోతాయి వాడు పుణ్యమూర్తులు, మహాభక్తులు, భగవత్స్వరూపు. ఎవరైనా యోగీశ. యోగములన్నింటికీ ప్రభు అయినవాడు. యోగులందరికీ ప్రభు అయిన యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర. భగవంతుడు అంటూ ఉంటే భగవంతుడు చేసే ఉపాయాలు ఉంటాయే, ఆ ఉపాయాలు కూడా ప్రభు ఆయన. అందుకే మనకి ఏ ఉపాయమో ఆయన తెలుస్తాడు. యోగీశ. నిరంతరం పరమాత్మ కోసం పరితపించి యోగులు ఉంటారే వాళ్ళు నిరంతరం కాపాడుకునేవాడు. ఎవడు రక్షించడా పిల్లాన్ని పర్వతాల మీద చూస్తుంటే వీడు యోగి కనుక వాడు యోగీశ. ఈశ అంటే ప్రభు. వీడు వాడు సొత్తు. నా సొత్తు నువ్వేం చేస్తావా? పర్వతాల మీద తెలుస్తావా? పర్వతాల మీద పిల్లవాడి కింద పడుతుంటే అమ్మ ఈ తొడమించి ఈ తొడమికి పిల్లవాడు మారితే ఎలాగైతే వాడు పెద్ద ఇబ్బంది ఉండదో, పర్వతాల మీద తోసేస్తున్నా, నీళ్లలో పడేస్తున్నా, నిప్పుల్లో తోసేస్తున్నా, ఏనుగుని తొక్కించినా పిల్లవాడికి ఎలా ఉంటుంది అంటే విష్ణువు యొక్క అంకము మీద ఈ తొడమించి ఈ తొడమే తెలిసినట్టు కదా. ఇంకా వాడికి ఇబ్బంది ఏంటి? మన దృష్టిలో వాడు కొండల మీద పడిపోయాడండి, సముద్రంలో పడిపోయాడండి, కొండ మూత పెట్టేశారండి, మన భాష కదండి. ఆ పిల్లాడికో ఆ విష్ణువులోనే ఆడుకుంటున్నాడు. మీరన్న పర్వతాలు మీరన్నీ గోలంతా వాళ్ళనే ఉంది. వాడు దాటిందా? వాడి జ్ఞానం వీడి పూర్తింది కనుక వీడు భయమే లేదు. నిర్భయకుండు ప్రశస్త భాగవతులు నిర్భయది. చాలా పిల్లలు వాడు ఆపుదాం. యోగీశ శాశ్వత శరణ్య రేపు ఇంకా ఆగదు. ఇది ఎవరో ఆపుకోవాలి కనుక, ఆపాలని స్పృహ వచ్చింది కనుక ఆపు. మనకి ఇళ్ళు బాకీలు ఉన్నాయి కనుక ఆయన అంటే పాల సముద్రం. ఆయనకి ఏ సేవ అన్ని సేవలు అంతే. మనకు సుదర్శనాడు వారు ఉన్నాడు, ఆదిశేషుడు. మనకు మనమే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆదిశేషుడు అవ్వాలి కదా. అవసరమైతే పుట్టాలి, లేదండి చేద్దాం ఇంటికి లేదు. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః